సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ బాబా జీవితం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాబా నివాసం వలన షిరిడి యొక్క యాత్రా స్థలమైన అన్ని మూలల నుండి ప్రజలక్కడికి వచ్చి గుమ్మిగూడుతూ ఉండేవారు. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుతూ ఉండేవాడు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైనటువంటి సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామితోనూ వర్ణించగలవారెవరు? వారిలో ఏదైనా ఒకదాన్ని కానీ అన్నియు కానీ అనుభవించువారు ధన్యులు. ఒకప్పుడు బాబా దీర్ఘ మౌనం పాటించేవాళ్ళు, అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా ఉండేవారు, ఆనందమున అవతారమునగా వ్యక్తులచే పరివేష్టితులై ఉండేవారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్తూ ఉండేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేస్తూ వారిలో భక్తులను మునిగేటట్టు చేసేవారు. ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడేవారు, ఒక్కొక్కప్పుడు కోపోద్రిక్తులయ్యి అనిపించేవారు. ఒక్కొక్కప్పుడు తమ బోధనలు క్లుప్తంగా చెప్తూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదాలలోనికి దించేవారు, అనేకసార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారంగా సందర్భాలను బట్టి వారి బోధన అనేక విధాలుగా అనేక మందికి తృప్తిపరుస్తూ ఉండేవారు. వారి జీవితము అగోచరమైనది, అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖార విందమును చూచుట యందు ఆసక్తిగా ఉండేది భక్తులకి. వారితో సంభాషణ ఎందు కానీ వారి లీల వింట ఎందు కానీ